దొంగకు చెప్పే లాభం అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ₹1 పెట్టుబడి పెట్టాడు, కూలి మనుషులను పెట్టి పని చేయించాడు, కాబట్టి ఒక్క పైసా ఖర్చు లేకుండా మంది సొమ్ములు కమాయించవచ్చు, కాబట్టి దొంగనికి చెప్పే లాభం అని అంటారు అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే యోగిందుకు ఆటో వేసుకొని వచ్చిండ్రు దొంగలు. అరే పోరా పోరా, తొందరగా పోయి మూటలు ముళ్ళే తీసుకొని రాపో, తొందరగా దేపో. నేను ఇక్కడ ఎవ్వరు రాకుండా కావాలంటా కానీ నువ్వు పోయి తొందరగా రాపో సోడిగా. తే అబ్బా పెద్ద మూటేరో, ఒక్కటి తప్పిపోకుండా తెచ్చినవా, ఇంకేమైనా వదిలిపెట్టి వస్తున్నావా? నువ్వు ఆ మూట తీసుకుపోయి ఆటోలో పెట్టుపో, ఎందుకైనా మంచిది, నేను పోయి చూసొస్తా. అరే సోడిగా, ఏం పోరనివిరా, ఏ లోకంలోండి మూటలు చూసినవురా? ఇంకీడ 2-3 మూటలు కట్టున్నాయి, దారా జల్దీ. అబ్బా మన కోసమే ముళ్ళలు కట్టి పెట్టున్నాయి, పో తొందరగా పో. ఎవ్వరు చూడకముందు ఆటోలో అయిపో. కుంటుకుంటానో కూల పడుకుంటానో కడమ మూటలు నేను ఎత్తుకొని వస్తా కానీ నువ్వో. అమ్మయ్యా ఆటోలు వేసినావా? 4 మూటలకే ఆటో నిండిందిరో. సరే కానీ జల్దీ ఆటో స్టార్ట్ చేయి, ఇడికెళ్ళి పోదాం. ఎవరన్నా చూస్తే మూటలు పోతే ఆటో కూడా పోతుంది. పోనీ. చూసిండ్రా దొంగలు ఎట్లున్నారో? హైదరాబాద్లో ఉన్న ముసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో జరిగిన దొంగతనం ఇది. ఇంతకు వీళ్ళు ఎత్తుకొని పోయింది ఏంటియో ఎరికేనా? చెప్పులు బూట్లు. అవునుల్లా, చెప్పుల కోసం చెప్పరాని తిప్పల పడ్డరు దొంగలు. మళ్ళా ఆలహీల ఎత్తుకపోతే ఏం కిక్కుంటుంది అనుకున్నారో ఏమో, ఏకంగా పోలీసుల బూట్లు చెప్పులు మూట కట్టుకొని పోయినరట. హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండేటోళ్ళు చెప్పులు బయట ఇడిచి ఇంట్లో వండుకుంటారు కదా, హాగో వాళ్ళ చెప్పులన్నీ జమ చేసి మూటల తీరుగా కట్టుకొని ఇట్లా ఎత్తుకొని పోయినరట. తెల్లారులేసి చూస్తే చెప్పులు లేవట. దాంట్లో ఓ ఎస్ఐ మహిళా ఇన్స్పెక్టర్ ఇంటి ముందున్న చెప్పులు బూట్లు కూడా మడత పెట్టుకొని పోయిందట. పాపం అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళకు బయటికి పోయేందుకు చెప్పులు లేకుండా చేసిండ్రు దొంగలు. మరి వాళ్ళకి తెలుసో తెలియదో పోలీసుల బూట్లు చెప్పులు కూడా ఎత్తుకపోతున్నామనే సంగతి. ఇప్పుడు వాళ్ళకి దొరికితే ఏంది కావచ్చు ఆ దొంగల పరిస్థితి. అందుకే పబ్లిక్ ఇగో గీసొంటి దొంగ బడివేగాలు తయారవుతున్నారు పట్నాల పొంటి. జరంత పైలంగా ఉండుర్రి, ఎందుకైనా మంచిది. ఏమంటున్నాం? ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్నాయి. రేపో మాపో 10వ తరగతి పరీక్షలు కూడా షురువైతాయి. రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. కాబట్టి 1 నుంచి 9వ తరగతి చదివే పిల్లగాళ్లకు ఒంటి పూట బడులు మొదలు కాబోతున్నాయట. బడికి పోయే పిల్లగాండ్లు బ్యాగులు కిందేసి ఎగిరి గంతేసే ముచ్చటిది. మంచిగినుండ్రి. ఉడకబోతలకు ఎండల వేడికి పొద్దుందాకా బడులు నడిపితే పిల్లలు ఈడ్చుకపోతారు కాబట్టి పంతులకు కూడా కష్టమవుతుంది. కాబట్టి ఎల్లుండి నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఒంటి పూట బడులే నడుపుతారట. అబ్బా సగం రోజే బడి ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా ఎగిరి ఎండల కాగం కావద్దు. ఇంట్లోనే ఉండి అయ్యవాళ్ళు చెప్పిన మాటిని పద్ధతిగా ఉండుండ్రి. కాలువలల్లా బాయిలల్లా చెరువులల్లా ఈతలకు పోయి గాబర కాకుండ్రి. కరెంటు బోర్డులల్లా ఏలు పెట్టే వ్యవహారాలు చేయకుండ్రి. ఎండాకాలం అంటే అందరూ ఒక్క కాడ చేరి ఓ పద్ధతి ప్రకారం ఆడుకునుడు, అపాయం కలిగే పనులు కాకుండా పానాల మీదకి వచ్చే ఆటలు కాకుండా ఇంట్లోనే కూర్చొని ఆడేటి. ఎండ వేడి ఎక్కువ కాకముందే ఆడి పాడేటి చెయ్యుండ్రి తప్ప ఆగమయ్యే పనులు చేయకుండ్రి. అట్లనే అయ్యవాళ్ళు కూడా ఒక్క పూట బడికి పోయి ఇంటికి వచ్చిన పిల్లగాండ్లను ఓ కంట గాని పెట్టుండ్రి. ఏదన్నా కొత్త ముచ్చట నేర్పే ఉపాయం చెయ్యుండ్రి. కొత్త పద్ధతులు ఏమన్నా ఉంటే చెప్పుండ్రి. అంతేగాని మళ్ళా చదువు ముందటేసి ఇన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు రావాలి అని పిల్లలను తిప్పల పెట్టకుండ్రి. అమ్మ తాతలతోని కథలు చెప్పించుర్రి. ఒక్క పూట బడులే కాదు ఎండాకాలం సెలవులు కూడా ఇట్లనే ఎంజాయ్ చెయ్యుండ్రి అని అంటున్నారు పిల్లలతోని ఎట్లా మెద్లానో తెలిసిన పెద్ద మనుషులు.